మురళీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ టాపిక్ నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే అంతకుముందు క్లాస్లోనే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నది మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లోని మన రూట్స్ని ఫైండ్ అవుట్ చేయకుండానే ఆ రూట్స్ యొక్క నేచర్ అంటే ఆ రూట్స్ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఏ విధంగా మనం చేయాలన్నది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకే, అయితే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ మనం ఏం చెప్పుకున్నాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో వీటికి మనం ఎన్ని రూట్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 2 రూట్స్. వాటిని ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఈ 2 రూట్స్ని అంతకుముందు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాకుండా మనకి ఈ రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటి? x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. ఇక్కడ మనం ఏ అనేది ఏమిటి? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, సి అనేది కాన్స్టెంట్ టర్మ్స్. సో ఈ ఫార్ములా ఉపయోగించి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కాకుండా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి మనం ఆ రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ గమనిస్తే స్క్వేర్ రూట్లో ఉన్న బి స్క్వేర్ మైనస్ 4ac అంటే బి స్క్వేర్ మైనస్ 4acని ఏమంటారంటే డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్. సో ఈ బి స్క్వేర్ మైనస్ 4ac యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏ విధంగా ఉంటాయంటే వాటి యొక్క నేచర్ అంటే రియల్ రూట్సా లేకపోతే నో రియల్ రూట్సా లేకపోతే ఈక్వల్గా ఉంటాయా నాట్ ఈక్వల్గా ఉంటాయా అనేది మనం ఇప్పుడు చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4acని ఏమంటారంటే డిస్క్రిమినెంట్ అంటారు. సో దీనికి 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1 ఏంటంటే ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి. గ్రేటర్ దాన్ 0 అనేది పాజిటివ్ వాల్యూస్ వస్తే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటే గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, 2 వేరు రియల్ రూట్స్ వస్తుంది అనమాట. సో సెకండ్ది ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఈక్వల్ టు 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. ఓకే, అలా కాకుండా థర్డ్ కేసు ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అనేది నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, నో రియల్ రూట్స్. సో నో రియల్ రూట్స్ అంటే అవి ఇమాజినరీ అవ్వచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. వాటిని మనం తర్వాత ఇంటర్మీడియట్ క్లాస్లో వాటి గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ 3 సందర్భాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ వస్తే 2 వేరుగా రియల్ రూట్స్ వస్తాయి. ఈక్వల్ టు 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. లెస్ దెన్ 0 ఇస్తే నో రియల్ రూట్స్. సో వీటిని బేస్ చేసుకుని నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా చేద్దాం అన్నది మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో చూద్దాం. ఓకే, 4.3లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ ది రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ కనుక్కొని ఒకవేళ రియల్ రూట్స్ అయితే మనం వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ది 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇక్కడ దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఎంత అయింది? దేర్ఫోర్ ఏ ఈక్వల్ ఎంత? 2. సో ఎక్స్ కోఎఫిషియంట్ బి ఎంత అయింది? ఇక్కడ -3, కాన్స్టెంట్ వాల్యూ 5 అయింది. సో డిస్క్రిమినెంట్
మనం ఏమనుకున్నాం బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. బి అంటే ఇక్కడ -3 వచ్చింది కాబట్టి -3 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే ఎంత 2, సి అంటే 5. సో -3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, +9 -4 2s are 8, 8 5s are ఎంత 40. సో 9 - 40, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి 40కి 9కి డిఫరెన్స్ ఎంత అవుతుంది 31. ఇది -31, ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -31. సో -31 ఈజ్ లెస్ దాన్ 0. సో మనం ఏం చెప్పుకున్నాం, therefore b square minus 4ac less than 0 వస్తే no real roots. So therefore roots of given equation are not real. సో లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి రియల్ రూట్స్ రావు కాబట్టి మన తర్వాత ఈ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు అనమాట. ఓకే, దీనిలో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 3x² - 4√3x + 4 = 0. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. సో హియర్ x కోఎఫిషియంట్ a ఎంత ఉంది 3 అండి, x కోఎఫిషియంట్ b ఎంత అవుద్ది -4√3. సో కాన్స్టెంట్ టర్మ్ 4 అవుద్ది అనమాట, c 4 అవుద్ది. సో డిస్క్రిమినెంట్ d b² - 4ac ఫైండ్ అవుట్ చేద్దాం. సో b² - అంటే b అంటే ఎంత -4√3 స్క్వేర్, b² -4, a అంటే ఎంత 3, c అంటే 4. సో -4√3 స్క్వేర్ అంటే 4√3 × 4√3 అంటే చూడండి, -4√3 × -4√3 ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 ఎంత 16. సో √3 × √3 ఎంత అవుతుంది 3 అవుద్ది. సో 16 × 3 ఎంత అవుద్ది 48 అవుద్ది. అంటే 48 -4 3s are 12, 12 4s are 48. సో 48 - 48 ఎంత అవుతుంది 0 అయిపోయింది. సో b² - 4ac అంటే డిస్క్రిమినెంట్ 0 అయింది కాబట్టి మనం 0 అయితే ఏమని చెప్పుకున్నాం, 2 ఈక్వల్ రియల్ రూట్స్. therefore roots of given equation are 2 equal real roots. 2 equal real roots అంటే రూట్స్ ఉంటాయి, రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఈక్వల్ రియల్ రూట్స్ అని వచ్చినాయి కాబట్టి మనం ఆ రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఫార్ములా ద్వారా మనం ఏ విధంగా చేయొచ్చు అని చెప్పాను, రూట్స్ -b + or -√b² - 4ac/2a అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఎక్కడైతే b² - 4ac 0 వచ్చిందో సో ఇది 0 అవుతుంది కాబట్టి అప్పుడు రూట్స్ ఏమవుతాయి -b/2a -b/2a అవుతాయి అన్నమాట. సో దీంట్లో సబ్ చేస్తాం -b/2a -b/2a అంటే రెండు ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వల్ రియల్ రూట్స్ తీద్దాం. b అంటే ఎంత చెప్పుకున్నాం -4√3/2 × a అంటే ఎంత 3. సో అలాగే -4√3/2 × 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4√3/2 × 3, అలాగే 4√3/2 × 3. ఇలాగా రాయడానికి కారణం ఏంటంటే ఈ 3లో √3 టైమ్స్ పోతుంది. ఎందుకు 3ని ఏం రాయొచ్చు √3 × √3 అని రాయొచ్చు. సో √3 × √3 తీసుకుంటే √3 క్యాన్సిల్ అయిపోయి ఈ 3లో √3 టైమ్స్ పోతుంది కాబట్టి సో ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2√3/, ఈ √3ని ఎలా రాయొచ్చు అంటే √3 × √3 అని రాస్తున్నాం. అలాగే 2 అనేది 4లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2√3/, ఈ 3ని √3 × √3 అని రాస్తే ఈ √3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి మిగిలిన రూట్స్ ఏమొస్తాయి 2/√3. సో ఈ విధంగా 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, చూద్దాం. 2x² - 6x + 3 = 0. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² +
bx plus c equal to 0. Here a ఎంత ఉంది 2. So b equal to minus 6, c is equal to 3. Therefore discriminant b square minus 4ac చూద్దాం. b square minus 4ac అంటే b square అంటే ఎంత minus 6 square minus 4, a అంటే 2, c అంటే 3. సో ఇక్కడ minus 6 square ఎంత అవుతుంది 36 minus 4 2s are 8, 8 3s are 24. సో మనకి 12 అనేది వస్తుంది. సో 12 is greater than 0 అయింది. సో therefore b square minus 4ac greater than 0 అయితే మనకి ఏమవుతాయి 2 distinct real roots. సో roots of given equation are 2 distinct అంటే ఇది వేరు distinct real roots. So x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. సో ఇక్కడ b అంటే మనం ఏంటి 6 minus 6 కాబట్టి minus of minus 6 plus or minus ఇక్కడ b square minus 4ac 12 వచ్చింది కాబట్టి దీన్ని రూట్ 12 అని రాసుకోవచ్చు బై 2 into a అంటే 2 into 2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ ఆఫ్ మైనస్ 6 అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12 అని ఎలా రాయచ్చు అంటే 4 into 3 అని రాయచ్చు. 4 3s are by 4. సో ఇక్కడ 6 ప్లస్ ఆర్ మైనస్ ఈ 4కి రూట్ ఎంత అవుతుంది 2 అవుతుంది కాబట్టి దీన్ని 2 root 3 by 4 అని రాస్తాం. ఓకే సో ఇక్కడ ఈ రెండాటిలోని 2 కామన్ తీసుకున్నాం అనుకోండి 2 కామన్ తీసుకుంటే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 2 into 2 అని రాసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మనకు అప్పుడు ఏమొస్తాయి 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 by 2 వస్తుంది. సో ప్లస్ అప్పుడు ఒక రూట్ వస్తుంది, మైనస్ వేసుకుంటే ఒక రూట్ వస్తుంది కాబట్టి therefore రిక్వైర్డ్ రూట్స్ ఏమవుతాయి 3 ప్లస్ రూట్ 3 by 2 అలాగే 3 మైనస్ రూట్ 3 by 2. సో 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకే మనం ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి ఎక్సైజ్ 4.3లోని నేచర్ ఆఫ్ రూట్స్ సంబంధించి ఈరోజు ఏ విధంగా చేయాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరో టాపిక్తో కలుద్దాం. ఓకే ఆల్ ది బెస్ట్.